వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను 3.5 ఏళ్లుగా తీవ్ర అవమానాలకు గురిచేశారని, తనపై లేనిపోని నిందలు మోపారంటూ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి కేసు విషయంతో పాటుగా అనేక అంశాలపై స్పందించారు. కాకినాడ సీపోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో తన పేరు కావాలని చేర్చారని, తనకు ఆ కేసుతో ఎటువంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సిఐడి విచారణలో ఈ కేసుకు సంబంధించి కేవీ రావుతో పరిచయం గురించి అడిగారని తెలిపిన సాయిరెడ్డి, అరబిందో కంపెనీ నుంచి 500 కోట్ల మేర బదిలీ అయిన విషయం గురించి ప్రశ్నించారన్నారు. కేవలం తన కూతుర్ని అరబిందో సంస్థల యజమానుల కుటుంబంలోకి వెళ్లి పెళ్లి చేసి పంపించానే కానీ తనకు ఆ కుటుంబంతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని తెలిపారు. రాజకీయంగా కక్షపూరితంగా ఈ కేసులో ఓ అధికారి ఆదేశాలతో తన పేరును ఇరికించినట్లుగా కేవీ రావు చెప్పినట్టుగా తెలిసిందని సాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న విక్రాంత్ రెడ్డి గురించి ప్రశ్నించారన్నారు.